బంగారు వెండి రాగి బెత్తములు మనుషులను జంతువులు మనుషులు మారుస్తుంటా పకీరవాణి యొక్క కోట సింహద్వారం జయమహంకాళి దుర్గాన్ని తెలుసుకుంటుంది క్యారేస్తుని కఠోరైతే మోసుకుంటుంది ఈ రహస్యం పకీరవాణి తప్ప పరులు ఎవ్వరికి తెలియదు ఇంకా ఆ పకీరవాణి ఎటువంటి వాడు సర్వశక్తులు వశపరుచుకున్న పకీరు కూర్చోబెట్టు ఇప్పుడు దాకా కూర్చోండి అది పట్టించుకోలేదు నేను ఇక్కడికి వచ్చినాడు నాకు సైకి చేస్తాడు నువ్వెందుకు వేసుకున్నావు నువ్వు నేను పని చేయను ఇంకా తమ్ముడు ఏం పేరు నీ పేరు చిన్న గిరేశా మీ నాన్నగారి పేరు శివంత్ గారి కొడుకు గిరీష్ అమ్మా అక్కడ కూర్చోండు అక్కడ కూర్చోండు పావు గంట తాగేది అంతే మొదలెట్టాడు నాకే చూద్దాం నాకా చూస్తాను నీకా చూస్తాను ఆర్కేం డౌట్ వచ్చింది అక్కడ సర్వగా చూస్తాను నేను పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చి అంటే కలిసి సరిగా కనిపించడానికి నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ సంబాన్ని జాబ్ అయిపో ఏటా వసలుగా మాట్లాడు వచ్చి అంటే కలిసి సరిగా కనిపించడానికి వచ్చాడు నేనెందుకు కసుతున్నాడు ఏం చేస్తున్నాడు నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు త్వరగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అని అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళి అడగమా అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యది నేను కొట్టాననుకో ఆ సంబాన్ని జాబ్ అయిపో ఏటా వసలుగా
మాట్లాడు. మన ఆటోలో వచ్చావా? ఆటోలోనే వచ్చాం. మన దగ్గర కూర్చున్నాం. ఆటోలో పక్కనే కూర్చున్నాం. అప్పుడు చూసాడు గిరీష్. చూసారా గిరీష్? అది మొదలైంది అనుమానం. ఓ అనుమానం మొదలైందండి. మనం రమ్మపేటకి వెళ్ళామా? వెళ్ళాం. టిఫిన్ చేసావా? మన దగ్గర అక్కడ కూర్చున్నాం. పక్కనే కూర్చోండి. అప్పుడు చూసేదట అది వరకు కొంచెం పెరిగింది, అనుమానం పెరిగింది. మన వాళ్ళ మేడ మీద చూపించారా? ఇచ్చారు. మొత్తం చేసుకుంటావా? లేకపో మన ఇద్దరు కాదా? మొత్తం 5 చేసుకున్నాం. మన ఇద్దరు ఎక్కడ కూర్చున్నాం. మన ఇద్దరు అప్పుడు చూసాడట. అప్పుడు చూసాడు. అది మరి కొంచెం పెరిగింది. అబ్బో ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ పక్కనే ఉన్నాం. ఇప్పుడు చూసినాడు. చూస్తే ఫుల్ వచ్చేసి ఓహో ఇదండి సంగతి. ఇలా పక్కనే ఉన్నాడు. చూసి వాడికి ఏదో అనుమానం వచ్చి సుట్టుకుని వదిలేసాడు. అంతే కదా, పాప చిన్న కూడా కదా, తెలిసి తెలియక అన్నాడు. ఎద్దులా ఉన్నావు, నీకు బుద్ధి లేదా? మధ్యట్లేదా? పశువులా అట్టగా చుండపోతులా ఐడియా ఇది సీరియట్ లాగి అడగదు బాగా నీకే నవ్వుతున్నావా? సరే ఉండు, ఎలాగే మనకి సీమంట కాస్తాను అదే మొత్తం అడిగేస్తాను. ఇంకేం అడగలేదు, బోర్డు ఉండిపోయింది. ఏంటది? వాడు డౌట్ ఏం కాదు, నీ కాక పెళ్ళి అయింది అడగమంటున్నాడు. నా పెళ్లి సంగతి గిరీష్ నీ పెళ్ళి అవ్వకపోతే చేసుకుంటున్నా. ఏమే అంటే అందుకేనా నీకు మధ్య స్థితి ఉందా లేదురా? చిన్న కూడా అలాగ అనకూడదు. అందకపోయినా పర్వాలేదు, కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడు. ఏంటి ముద్దు కుర్చీ ఎక్కడనే పెట్టేస్తాడు. ఆయన వాడికి అంత శ్రమ అక్కర్లేదు, కుర్చీ వేసుకోక్కర్లేదు, నిచ్చెన కూడా వేసుకోక్కర్లేదు. నాకు పెళ్లి అయిపోయింది. ఆ విషయం చెప్పు. గిరీష్ పెళ్లి అయిపోయింది అట్లా. సర్లే ఈసారికి కానిద్దాం, వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి దయ వల్ల, ఆ పసంతుడి దయ వల్ల మన గ్రామం పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యం చక్కగా ఉంటే మరలా మన గ్రామ పెద్దలను కానీ ఈ గ్రామం రప్పిస్తే గిరీష్ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను రా. మళ్ళీ గాని ఈ గ్రామస్తులందరూ మన గ్రూప్ వాళ్ళు ఇక్కడ తీస్తే నువ్వేం చేస్తా? పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను. ఆ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తే అప్పుడు మనతో చేసుకున్నావా? ఏంటి నేను మీతో కలిసి చేసుకుంటారా? ఆడు ఉంచుకోవడం నేను దంచుకోవడం. సరే నీకు పెళ్లి అయిపోయింది. పిల్లలంత మంది పిల్లలు లేదా? ఆయన చేయట్లేదు. అది కదమ్మా, మరి సంతానం లేకపోతే ఏ హాస్పిటల్కి కదా పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు కదా. ఓహో అద్దా, అలాంటి చేయకుండా ఉంటావా? ఆయన చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇద్దరు కలిసి చేస్తున్నాం. చేసుకుంటాను పూజలు. మరి పూజలు ఇద్దరు కలిసి చేయాలి. అయితే తగిలిసింది. అయితే ఏం తగిలేసింది? దోషం. ఏం దోషం? కప్పదోషం. ఒరే నాయనా, నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటాను. ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పాపం వాళ్ళకి నాగదోషం తగ్గిందేమో, అందుకే వాళ్ళకి సంతానం కలగలేదు అంటుంటారు. ఇదేది కప్పదోషం అంటున్నావు? ఇప్పుడు ఈ కప్పలో కొన్ని జాతానికి కప్పలు ఉన్నాయి. కప్పలో జాతానికి కప్ప? ఏం జాతులు? చిన్న కప్ప, పెద్ద కప్ప, పొట్టు కప్ప, పొడుగు కప్ప, పౌడు కప్ప, బాపల కప్ప, దేవత కప్పని కప్పలు ఉన్నాయి. ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా? నువ్వు కప్పలకి గురువాట. నీకు తెలీదా? తెలీదురా. నేను కప్పల గురువుని, ఇది పప్పల గురువు. కప్పల గురువమ్మా అంటే ఏ కప్పను కాలుతూ తొక్కినా పర్వాలేదు కానీ ఇబ్బంది లేదు. కానీ ఇందులో దేవతా కప్ప ఒకటి ఉంది, దాని గారి పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంటే చెప్పిస్తుంది ఏమని? సంతానం కలగకుండా పోవాలి అని. అమ్మో, అలాంటి కప్పులు నేను ఎప్పుడో తొక్కేసే ఉంటాను. చెప్పాను అదే నేను చెప్పించుంట. మరి ఆ శాపం పోవాలంటే నేనేం చేయాలి? అది కాదు, అది ఏమనుకుంటున్నాడు? కానీ అసలు ఏమనుకుంటున్నాడండి? ఏమనుకుంటున్నారు నువ్వు? నేను మాట్లాడదు అసలు వింటావా? చెప్పు. కప్ప దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు. అది నువ్వే చెప్తావు కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుకుంటాను. అదే అడుగుతున్నాను. చెప్పు. నా దగ్గర ఉంది ఒకటి. ఏంటి? ఆ కప్పదోషం పోగొట్టే మంత్రం. కప్పదోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గర ఉంది. లక్ష్మి, అదొకసారి ఇస్తానా?
చెప్పానా దోసం పోతే పిల్లలు పుట్టేస్తారు మరి చెప్పరా నా ఊరికి చెప్పేస్తారు చెప్పరా ఊరికే చెప్పవా పిల్ల కలిసి ఊరికే చెప్పొద్దు నువ్వు ఊరికే చెప్పరా నేను చెప్పించుకోను కానీ నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను నీకెంత కావాలంటే అంత ఇస్తాను డబ్బులు ఇస్తాను ఎంత ఇస్తా నీకెంత కావాలంటే అంత నీకు ఇష్టమే ఈ రోజు నీకు అవకాశం కుదిరింది నీకు మంచి ఛాన్స్ వచ్చింది నువ్వు అవకాశం వదులుకో రాత్రే పోయింది సరేనా నీకు మంచి అవకాశం వచ్చింది అవకాశం నీది అవకాశం నీది అవసరం నాది ఎంత కావాలో అడిగి ఇచ్చేస్తాను మరి నువ్వు ఛాన్స్ తర్వాత నువ్వు ముందే చూసా చెప్పించు నీకు నేను ఛాన్స్ ఇచ్చారా ఫస్ట్ నీ మాట కాదన్న నిజంగా నా మాట కాదు ఎంత ఒట్టు ఇప్పుడు నీ మాట నీకు నిజమే నా మాట కాదు 116 అంత ఇస్తావా అంత ఇస్తావా ఎక్కడ రాసినావా బీరువాలో ఉన్నాయి కష్టపడి పిల్లలు ముట్టింది 100 రూపాయలకి అర్థం వస్తుందట నువ్వు పుట్టింది మాత్రం సపోర్ట్ ఏంటి మంత్రం చెప్పడమే కదా నువ్వు డబ్బులు ఇచ్చిన కాదు కానీ సింపుల్గా పని చేయొచ్చు ఏంటో ఒక కోట ముందు ఒక 4 కోట్లు పెట్ట పట్టుకొని రాత్రి 1 గంట మా ఇంటికి వచ్చి రాత్రి 2 గంటకి ఆ మాత్రం అప్పుడే పని చేస్తుంది అబ్బో అంత అర్ధరాత్రి నేను మీ ఇంటికి రావాలి ఆ మాత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఉండకూడదు సైలెంట్ ఉండాలి మనతోనే ఉండాలి అప్పుడు ఆ కొడుకులు 10 రూమ్ లో ఎవ్వరు ఉండకూడదు నా మంత్రానికి ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లోకి రూమ్ ఉందా మంత్రానికి రూమ్ ఉంది ఆ రూమ్ లోకి పోవాలి ఇద్దరమే నేను మాత్రం చెప్తుంటారా నువ్వు కొడుకున్నారా లక్ష్మి ఆ మంత్రం చాలా జాగ్రత్త చెప్తాను నా మంత్రానికి నీ కరెక్ట్ చెప్తావా అప్పుడే మాత్రం పని చేస్తుంది అయితే నేను అంతే జాగ్రత్తగా ఊకొట్టాలా మరి తర్వాత ఏదో తేడా వస్తే మళ్ళీ మంత్రం పట్టించలేదు అంటావు అది ఎలా ఊకొట్టాలి నువ్వు ఒకసారి ముందు చెప్తే తర్వాత కరెక్ట్ ఊకొడతావా చెప్తా నేను మాత్రం చెప్తుంటే నువ్వు అలాగే అవునవును ఈ మంత్రానికి ఆ ఊపొడితే కట్టుకొచ్చి మ్యాచ్ అవుతుంది నాకు తోచినట్టు నువ్వు కొట్టాను ఓ పని చెయ్యి నువ్వు ఆ మంత్రం ఏదో ఇప్పుడు చెప్పు అర్ధరాత్రి 1 గంట నీళ్ళ దగ్గర కాదు ఇప్పుడే ఇక్కడ చెప్పు అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను పట్టిస్తారా బాగుంటుంది కదా అయితే ఇప్పుడు ఆ మంత్రం చెప్పాలంటే ఇప్పుడు పూస్తామా కొనుక్కోవాలి ఏం పూస్తామని దోశలు పసుపుకుండా పప్పు బెల్లం పళ్ళు కాయలు 1 కేజీ గోధుమ పిండి ఒక వాసన పుల్ల అదే పుల్ల శవరం ముట్టించే వాసన వస్తుందా దాని అగరబత్తి అంటారు అది ఒక పుల్ల కాదు 4-5 ఉండాలి మనకన్నా అక్కర్లేదు మన మంత్రం ఒకటి చాలు ఒక పుల్ల అది శవరం ముట్టించే వరకు అది కింద కాలుతుంటే నీకు ఇలా ముందుకు వచ్చారు అటువంటిది ఇవన్నీ పట్టుకొని నేను రాత్రికి వెళ్ళాలా ఈ రాత్రి ఏమంటే నువ్వు గాని బోరింగ్ గాని కుళాయి గాని చెరువు గాని ఏదో అక్కడికి అక్కడ తిరుగుతాయి కాబట్టి ముందుగా నేను రాత్రికి వెళ్ళి ముందుగా నేల శుద్ధి చేయాలి 3 ముగ్గులు పెట్టాలి 3 ముగ్గులు పెట్టాలి ఆ ముగ్గు మీద వేసుకోవాలా ఆకు అయాకే విస్త్రాక చెప్ప ఆయాకు ఇయాకంటే నేను తమలపాకు అనుకున్నాను ఏమాకు తమలపాకు అదెంత ఉంటుంది ఎక్కడ తెస్తావు తమలపాకు ఎత్తు సాగుగా తమలపాకు కాదా విస్త్రా చేసి ఆ ఆకు మీద ఈ పసుపు కన్నా ఉందా దాన్ని బాగా పిసుకాలి అదే గొడ్డు పిండ మైదా పిండ పిసకరాని అదే పసుపు గుడ్డ నీళ్ళు వేసేలా కలిపితే మొత్తం అయిపోతుంది బాగా కలిపి దాన్ని బొమ్మ చెయ్యాలి ఏం బొమ్మ కప్ప బొమ్మ ఒరే దరిద్రుడా పసుపు పొద్దుతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తాను నువ్వే కప్ప బొమ్మ చేయమా నీ తైలం చేయదోసం కప్పలా బొమ్మ చెయ్యాలా బొమ్మ చేసి బొమ్మ కొట్టి పెట్టాలా ఆకు మీద పెట్టాలి ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ 1 కేజీ గోధుమ పిండి ఉందా దాన్ని పప్పు చెయ్యాలి కప్పకి పప్పు ఇష్టం ఈ పప్పు పట్టుకెళ్ళి కప్పు ముందు పెట్టి ఇప్పుడు కప్పుకి పప్పుకి దాడి పెట్టాలి నేను పెడతాను అలా పెట్టాను
అలాగే మొదలెట్టి వరకు పప్పు పాప పప్పు చూప సీకెత్తది అయితే వినయంగా పూర్తిగా వద్దన్న ఊరుకోరు వేరు చలిక గుర్తుల్లో పుట్టుకు ఇప్పుడు మంత్రం చెప్తాను అలా చెప్పు కప్పమ్మ 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 కప్పమ్మని అక్కడ చూపించావు మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలి పని చెయ్యి చాలా కష్టంగా ఉంటుంది కష్టంగా కాదు నువ్వు క్లారిటీగా చెప్పు నాకు సింపుల్ పని చెప్పు నువ్వు కప్పు దాన పెట్టు నువ్వు కప్పు దాన పెట్టు ఇక్కడ పప్పు దాన కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ ఇదిగో ఇదిగో పప్పమ్మ కాదు ఆకలి మీద పప్ప పప్ప అన్న అనుకోండి నేను అన్నారా అయ్యో రామా అనాలా వద్దా సరే కాల్చేది అందుకే లేట్ అయిపోయింది అయితే లేట్ చేయకూడదు వెంటనే కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ ఇదిగో ఇదిగో పప్పమ్మ ఎంచేపటి పప్ప కలిసిపోతారు కూడా దగ్గర కొట్టాడు మీరు మీ ఆవిడ పప్ప చేసి అట్లేదు ఇక్కడ మొట్టమొదటి ఏం చేస్తారు కిందకెళ్తే ఏమవుతుంది 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 నా పిల్లడికి బడి పెడుతుంది పక్కెళ్ళు మా తెల్లమ్మా మంచి పాట అదే మూమెంట్ పాడు మూమెంట్ అదే పాడు చూపిస్తాను పాడు
రమేష్ బాబా పాపం నిన్న ఇచ్చాడు, ఈ రోజు ఇచ్చాడు. ఆయన వదిలేస్తే ఎలా అండి? నిన్న ఇచ్చాడు, నిన్న ఇచ్చాడు. ఏంటా ఆయన మనకి ఏమి ఇచ్చాడు? నా ఒక్కదానికి ఏమి ఇవ్వలేదు, మనందరూ కలిపి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడా? ఆయన ఇల్లు ఇచ్చాడు మనం మేకప్ చేసుకోవడానికి, ఉండడానికి కదా. మరి ఇంక చేసిన ఆయన వదిలి వచ్చాడు. వేరే తగలదు అయితే మరి అలాంటి ఆయన వదిలి వచ్చా? వదిలిపడు కదా. ధాన్యం తెచ్చినాను పెంచడాన్ని తెచ్చినాను రోడ్డు లేని ధాన్యం తెచ్చినాను దంచినాను కొచ్చినాను రోడ్డులోను పోసినాను రోగలకై చూసినాను టొమాటో వచ్చినావు రారబావా రోడ్డుని పోటేసి రాత్రి తెచ్చినావు రారే మామా రోడ్డుని పోటేసి ధాన్యం తెచ్చినాను రోగలకై చూసినాను రాత్రి తెచ్చినావు రాత్రి మలుపు పెట్టింది, ఇప్పుడు కనకామలు పెట్టింది. కాల్చిట్టుగానే రాయగా ఇంకా తాగుడు మానలేదా? తాగుడు మానలేదంటే తీసుకుంటున్నావా? ఇప్పుడు ఇంతకు అప్పటి వచ్చినాడా? వచ్చాడు, శాంపుల్ ఇచ్చినాడు, చాలలేదు. అప్పాజీ గారు తాత బాబా ఎన్నాడు ఊటాడు ఊటాడుతా జయా 200 తాతబాబు గారు మా ఎసరా వాళ్ళు ఇప్పించినాడు ఇందాక. ఎవరు కొంపలు కూర్చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి జీవితంలో కాల్చి నిప్పులు వేసేద్దాం అనుకుంటున్నారు? అసలు వద్దని చెప్పానా? నీకు ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పాను ఎసరా గారు కక్కుర్తి కదా మందరు అడుగుతాడు, ఈ మధ్య తాగుడికి ఎక్కువ బాగా చేయడం చెప్తానా? చేస్తామంటే దీన్ని కట్టుకున్నాకు వచ్చిన ఈ పాటలు శాంపుల్ ఇచ్చి మిమ్మల్ని బొక్క తాడమండా అంటే వీడేం చేస్తాడు? వీళ్ళందరూ కాదు, మీకు అవసరం మీ ఇద్దరికి దండం పెడతారు. నేను దిక్కుమాల సంబంధం చేశారు నాకు. ఇలా తాకపోతే నాకు తెచ్చి కట్టపడతారు.
ఏం పర్లేదండి నా బాధ మీకేం తెలుసు బట్టి ప్రాణం దగ్గర బాగా విసురుతారు అనుభవించాలో తెలుస్తుంది జయాన్ని బట్టి నాకు ప్రాణమే పెళ్ళి ఎన్ని రోజులు కాలేదండి ఏంటి నాకు ఈ నరకం అసలు చెప్పండి ఇప్పుడు నీ మాట ఇస్తాను మళ్ళీ మానేరా అనేసి జీవితం నాశనం చేశారు దిక్కుమాల ఇద్దరు వీళ్ళు మాత్రం మంచి పిల్లలు పెళ్లి చేసుకుని నాకు కాకపోతే ఏదైనా కట్టబెట్టారు నాయన మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటది మా బాబు నా మాట అంతా విలుగుందండి నువ్వంటే ప్రాణమే కదా మరి నీకోసమే చెప్తున్నా ఏది ఇచ్చేస్తారా అడిగింది చెప్తుంది ఒక పని చెయ్యు ఇంకా మందు తాగిన ఇప్పుడు 200 ఇచ్చింది చెప్తుందా నాకు ఉంది 200 ఇచ్చింది బాబు తొక్కు పెడతాడు ఏంటి వీడు ఏం చేశాడు తెలుసా నా కాపురం నాశనం అయిపోతుంది నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ అన్నాడు దిగుతాను కానీ శుభ్రంగా సరిపోతుందా కదా నీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఇలా తాగుతున్నాం చూడు చాలా ప్రభావం డబ్బులన్నీ దండగైపోతున్నాయి కదా అందుకే తాగమ్మా ఒకసారి రేపు నుంచి మందు తాగను మీ అందరి మీద ఒట్టు మీ అందరి మీద ఒట్టు ఇది తాగేదెక్కు బ్రాండ్ కాదండి అన్ని బ్రాండ్లు కలిసి తాగుతున్నాడు మనం తంటున్నాడు ఒక్క బ్రాండ్ లోనే తాగిన ప్లీజ్ ఇచ్చిరా ప్లీజ్ తాగుతురా ఏం ఉత్సాహం అండి పనికిమాలిన ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం ప్లీజ్ తాగుతురా మీ దండం పెడతారా మీరు ఒక్క బ్రాండ్ తాగుతాడు తాగొచ్చి కొట్టేస్తే ఉంటాడు తాగొచ్చి బాధలు పడుతుంటాడు విస్కీ తాగొచ్చి విసుకుంటూ ఉంటాడు పుల్లగా తాగొచ్చి బయలు పండుకుంటాడు
మా సోదరు మాది అంతే. ఎవరి కాపురాలు ఆలివి, వీళ్ళు మాత్రం బంగారం వంటి పిల్లలు చేసుకొని నా కాపురంలో వీళ్ళు కూల్చేశారు. బాగుందా అని బాగుంది, బాగా వేసుకొని చూసుకుంటున్నారు. నా జీవితం కదా నాశనం చేశారు. నేను లాగట్లేనా? అవునా, బాగా బాగా డ్యాన్స్ చేసుకున్నారు వదిన. నువ్వు మీరు మాత్రం పచ్చగా ఉండండి, నన్ను మాత్రం నాశనం చేయండిరా. ఎందుకు లేకపోయినా నా తమ్ముడు నన్ను చూసుకుంటున్నా. మీరు చేసుకుని మీ తమ్ముడికి అబ్జెక్ట్ చూడండి. నేను చచ్చిపోయి చెప్పాను తమ్ముడు కారికేశ్వర నడుచుకొని చూసుకుంటున్నాను. కారికేశ్వరరావు తీసుకు సాగరేశ్వరరావు చెప్తారా? సాగరేశ్వరరావు లేదప్ప అంత నీకు ఇబ్బంది అయిపోతుంది. అవునా, నువ్వు ఇలాగే ఎవరి కోసం అబ్జెక్ట్ చేస్తావు? నీ నీచమైన బుద్ధి, నీ నీచమైన సంగతి తెలిసే అమ్మా. మొన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ ఎవరు అంత పని చేసినా చేస్తాడు. వీడు తాగిన మొత్తం బ్రాంతి చదువుకోవడం అంత తాకట్టు పెట్టేసేవాడు. ఎవరితో పెట్టినా లోపల ఉండిపోయి తీసేస్తాను రేపు చూడు. నేర్చుకున్నాడు ఎన్నో వచ్చాయి. నువ్వు ఇలాంటి వెదవేషాలు వేసిన మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినా మొన్న. అక్కడికి వచ్చి ఎలా అలర్ట్ చేశాడమ్మా నన్ను? ఎలా అలర్ట్ చేశాడు? నువ్వు ఇష్టం లేకుంటే ఇంటికి వస్తుంటాడు, తాగడం ఒకటేని అనుకున్నారమ్మా వాళ్ళు. నాకు ఎంత నష్టపెడతాడో తెలుసా? ఎలా ఉన్నా ఒప్పుకోడండి. తాగు తినేకే మంచిదే. రాత్రికి కోకం పడుతున్నా, పొద్దున్న కోకం ఇస్తున్నా, మమ్మల్ని పడుకుంటుంది. ఇదే అండి మా సంసారం, ఇదే మా సంసారం. నైట్ ప్రోగ్రాం వరకు నీ పని పనులంతా తాగుతాడు, పడుకుంటాడు. అవునా, నన్ను ఎంత విసిగిస్తున్నావు? కొంచెం కూడా నన్ను జాలి దయలేదా? ప్రాణంగా అంటాడు. నేను మందు మారుతుంది. ఇప్పుడు ఇదిగో ఈ నస నేను తట్టుకోలేకపోతున్నాను. నీతో ఎలా పడాలిరా? బొమ్మల్లో పడుకుంటే బేబోలో పడతాడే, బావా నిజంగా తాగడం మానవా? అది పోను సరే, తాగుతున్నా ఓకే. ఇది తెలుసు ఇక నువ్వు రావణం ఇంటికి వెళ్ళడం మానేస్తావా? చూసారా వీడు వంకర బుద్ధి. వామ్మో, నువ్వు కొన్న ఖరీదు కొన్నావే తొలి ప్రేమ. ఇదిగో ప్లీజ్ రావణం ఇంటికి వెళ్ళడం మాని, లేకపోతే నేను విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు తాగుడు మానవు, రావణం ఇంటికి వెళ్ళడం మానవు. ఏం రమేష్ గారు ఇది ఎందుకు నవ్వుకుంటారు? చెప్పండి. మొగుండైతే మీరు ఉంచుతారా? చెప్పండి. పేపర్ కాలేజ్ పెట్టారు, చూడండి. నేను భార్యలే కదా, ఒక్క మాట అయినా నా మాట వినాలా? మందు తాగను, ఇంటికి వెళ్ళాం. రావణం ఇంటికి వెళ్ళొద్దు. ఇప్పుడు 200 ఇచ్చి మళ్ళీ మొదటికే వచ్చావు అన్నమాట. చుట్టుకెళ్ళి మళ్ళీ మొదటికే వచ్చావు.
రాకపోతే ఇబ్బంది అయిపోతుంది మీద నుంచి తాగడం కింద నుంచి పోవడం మీద నుంచి తాగడం కింద నుంచి పోవడం అందుకే నమ్మకం మళ్ళీ మొదటికి వచ్చాడా దేవుడా కొట్టప్పుడు పడుకుని పోతాడు ఎక్కువ నాకు చెప్పాలి మాకు అడగరాజాలని ఆనంద పడుకుని పోతారా ఎప్పుడు ఒక్కసారి ఇబ్బంది ఒకటా రెండో ఒకటి తాగడండి అన్ని ఏ దొరికితే తాగేస్తాడు ఏదన్నా కళ్ళు మనవా కళ్ళు పక్క మనవా కళ్ళు మనవా కళ్ళు పక్క మనవా ఒకసారి మనవా రమణా రమణ నిన్ను మనవా ఒకసారి మనవా రమణ నిన్ను మనవా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
బాగా చూసుకుంటున్నారా మరి నీకు ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని. సర్వశక్తులు వచ్చపచ్చుకున్న పకీరు అవునమ్మాయి. మహిళను నియమించిన మాయావి. దుర్వ్యసనములకు ముద్దు కుమారు ఆహా. గంటకొక వేషం వేస్తాడు 4 మణుగుల నెల మందు అవునమ్మాయి. ఒక్క మాత్రగా మింగుతాడు ఆహా. 7 పుట్ల గంజాయి గంజాయి. ఏకవిధంగా కాలుస్తాడు కాలుస్తాడు. మహంకాళి భోజనం భోజనం. నిద్రలో కుంభకర్ణనే మరిపిస్తాడు పరస్పరాన్ని బంధించిన పాపి పాపి. వాడి మాటే మంత్రం ఆహా. అంతేకాదు ఆ. అడుగు వేశాడా వేశాడా? అన్ని తంత్రాలు అన్ని తంత్రాలే. చిటిక వేశాడా ఆహా. చీకటి భూతాలు చిందులు త్రొక్కుతాడు అవునమ్మాయి. ఎలా వేశాడా వేశాడా? వేలాది పిచ్చాచాలు జ్వాలలు పడతాయి ఆహా. లాఠీకర్ యుద్ధం చేస్తుంది గోటు చుక్క చక్కని మేడలు కడుతుంది మేడ కొడుతుంది. 300 ముక్కల భూతములు ఆహా. 700 ఏళ్ళ భూతములు భూతములు పకిరవాన్ కోట చుట్టూ పహారా కాస్తూ ఉంటాయి. ఒకనాడు పకిరు ఆహా. సిద్ధిలాసంలో ఉండగా తన ఊపిరి కట్టిన సంగును పిలిచి పిలిచి చక్కగా నాట్యం చేయమన్నాడు అందుకు సంగు ఎంతో చక్కగా నాట్యం చేసినది అప్పుడు పకీరు ఆహా. సంగును మరలా నాట్యం చేయమన్నాడు అందుకు సంగు ఆహా. ఓరి పకీరు ఈ భూలోకంలో ఉల్లోకాలలో అందరిలో నన్ను మించిన సుందరాంగి లేదని ఒప్పుకుంటావా మరలా నాట్యం చేస్తున్నాను అన్నది. అందుకు పకీరు వాడి కోపం వచ్చి ఆహా. తన మాత్రం శక్తిని కాపాలని పిలిచి ఎవరి కాపాలి ఈ ఉల్లోకాలలో ఆహా. మోహం కల్పించే మోహనాంగి ఉన్నదా ఉన్నదా అని ప్రశ్నించాడు శభాషమ్మాయి. అందుకు శక్తి అయిన కాపాలి పకీరు వంటూ ఏమని చెప్తున్నాడు ఉన్నదో. కానీ చూడే. ఆ పట్టణాన్ని పరిపాలించే రాజులలో కడపటి వాడు కార్యవర్తి రాజు అతని భార్య సుందర లావణ్య సీమ దేవకాంతలను ధిక్కరించిన దివ్య సుందరి కిన్నె రాములను కించపరచిన కీరవాణి గరుడు గంధర్వ కన్యను తిరస్కరించిన నారీ రత్నం గగన వీధిని కనపట్టు తలుపు చుక్క మన్మథుని మించిన చిలుక అందాల పూమల అటువంటి భువనేక సుందర జీవిత గాథ కాపాలి పకీరువంతా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు ఓరి పకీరు ఇక్కడికి కొంత దూరంలో భూచక్రపట్నం ఉన్నది ఆ పట్టణాన్ని నవాబ్ భోజరాజు ప్రజలకు ఎట్టికొత్త రానికుండా చక్కగా పరిపాలన చేస్తున్నారండి అతని భార్య భూలక్ష్మీదేవి వారికి ఎన్నో భోగ భాగ్యములు ఉన్నాయి కానీ సంతానం మాత్రం కలగలేదు అతను భూలక్ష్మీదేవి తన భర్త గారి అనుమతి తీసుకుని చట్టంగముని ఆశ్రమంలో చేరి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించింది ఆమె కోరికను మీద చట్టంగముని అమ్మ భూలక్ష్మీదేవి ఇక్కడికి ఈశాన్య దిక్కున కారు చీకట్లో కాపురం చేస్తున్నటువంటి మధ్య చెట్ల తోట ఒకటి ఉంది ఆ తోటలో బాల మామిడి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు ఎక్కి 7 పండ్లు కోసుకొని ఆ పండ్ల రసం నీవు ఆరగించావంటే తప్పనిసరిగా నీ సంతానం కలుగుతుంది కానీ ఆ చెట్టు క్రింద పుట్టలో 12 శాస్త్రాలు నాగేంద్రుడు ఉన్నారు వారి జాగ్రత్త సుమా అని మరీ హెచ్చరించి పంపించారు అప్పుడు భూలక్ష్మీదేవి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుకో పుట్టకు నమస్కరించి చెట్టు ఎక్కి ఆశ కొద్ది కనిపెడి పండ్లను కోసుకున్నది చెట్టు తీసేసరికి 7 పండ్లు అప్పుడు భూలక్ష్మీదేవి మళ్ళా రెండోసారి చెట్టు ఎక్కి పండ్లు కోస్తుండగా పుట్టలో ఉన్న నాగేంద్రుడు శరవేగంతో బయటకు వచ్చి ఓసి అవుతువే నీవు ఎప్పుడు చూడు తీర్థంలో మా భాగం చూడని అని చెప్పు తిప్పురాడు మా ఎప్పుడు చూడు తీర్థంలో మా భాగం చూడని బాడీ గుడ్డ ఎక్కడ పక్కల గుడ్డ అని ఏమో నాకు వస్తాయి ఏమంటే రవ్వాలి ఏడుపు కొట్టిన దగ్గర కొట్టరాలు కూడా అడుపు తీసుకుని అడ్డాడుకున్నాడే పంది వేశాడు పండెళ్ళి కోసేసిండ చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట నీలాటమ్మ చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట గుడిలో గంట లేదని ఇంటికి వచ్చి జడగంట పూజ చేసుకున్నా చేసుకుంది
ఇప్పుడు ఈ అక్కడి చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. గుడిలో గంట అందలేదని ఇంటికి వచ్చి జరగన్న పూజ చేసుకుందట. నీలాంటి ఉలికించిన మొగుడిని నీలాగా ఉలికించిన మొగుడినట ఎలకెత్తిపోదా అది ఆడే మంచిగా తుంగుండం నీలాంటిదేనట. ఏంటట నీలాంటిది సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. బంగారం ఉంది దొంగోడు తేలాడట. నీలాంటోడేంట్రా ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా నన్ను తెలియదా దానికి బాసుపత్రి అది ఇది చెప్పింది నేను ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే వాళ్ళందరూ నన్ను వీళ్ళని సంగతి తెలీదు టైం దగ్గర పడింది ఒరే అబ్బాయి వచ్చిన 200 అవ్వలేమో 200 మమ్మల్ని అవ్వలేమో అది గ్యారెంటీ. అది అలాగే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఒరే మగడ మొగుడినేనా మగాడినేనా మగాడంత మొగుడినేనా కాదు మొగోడంత మొగోడినేనా మొగుడంత మొగుడినే కదా మగాడినే కదా ఇది నచ్చుందండి ఆ మొగోడంత మొగోడు అయితే అయితే అందా నువ్వు అనొచ్చా ఎంత ఉంటే బడి బొగ్గుపోట్లు పొడిచేస్తాను పొడిచేస్తాను బొగ్గులు ఉప్పుకున్న తప్పుకున్న అప్పగడి చెల్లెద్దరియా మాట మంచిగా అన్నాను ఊరడప్ప బజార్ బాగాలి ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా రే ఒక ఆడదాని కన్నా దిగోడా ఏంటి ఆడదానికన్నా దిగువడా ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఆడదానికన్నా దిగువడా వెళ్ళి అలా అక్కడ సోలుకాడ కాపలా కాయలా అంటే కాసరాని తీసుకుని మీరంటుంది కక్కుర్తురా కొడక మూసుకో అన్ని కక్కుర్తు వేసాలే రాజులాంటి మొగుని రంగం పంపించి ఎలాగన్నా మీలాంటిది రాజులాంటి మొగుని రంగం పంపించి పుల్లు మొగుడుతోటి గుల్లెత్తలు అడిగారు రమేష్ గారు మరి ఎలాంటి ఆడదా మీరే అయితే ఆడదగ్గర అలవాట్లైన అర్థం గుడ్డు మొగుడుతో యుద్ధం ఇలాంటి మొగుడు ఉంటే ఎవరితోనే ఆడుతుంది మరి ఏంటట అసలు మొగుడు అనకాపల్లి ఏంటి అసలు మొగుడిది అనకాపల్లి మన జిల్లా అనకాపల్లి అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి ఎక్కడ నేర్చుకున్నారా మాటలు అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి అట కాదమ్మా మరి ఏ మొగుడు లేకపోతే ఈ అప్ప మొగుడే గతి అప్పమోగుడా ఇప్పుడు దాపు పెడుతుందండి దాని దాపు చూడు మనం అక్క మొగుడా రమేష్ గారు ఇదిగో మా అక్క మొగుడు వీడు అసలు మొగుడు నేనే పక్కన ఇంకో మొగుడు ఉంటాడా ఏంటి ఏమండి మా అక్క మొగుడండి మీ అప్ప మొగుడు చెప్తూ అజ్జయ్ చేస్తానుందా వీళ్ళందరికి చెప్పాలి కదా అమ్మా ఇదిగో మా అక్క మొగుడు ఇలాంటి కొజ్జావాడు కజ్జాయం ఇస్తాడంట నీలాంటి కొజ్జావాడు కజ్జాయం ఇస్తే వాడికి ఎంత నవ్వు వస్తుంది కదా వాడికి ఎంత నవ్వు వస్తుంది చిన్న ఇక వీళ్ళకి కొజ్జావాడు కజ్జాలు ఇస్తేనట పిక్కలు తినేసి తక్కువ ఉంచాడట ఏది తినాలో ఏది మానాలు కూడా తెలియలేదు అసలు సంగతి తెలియదు కదా చొక్కకి పుట్టి దిగిపోతే ఒకసారి అదే పిక్కే దంతం దోసుకొని చప్పరిస్తుంటే రకరకాలు ఉంటాయి పిక్కలు అన్ని రుచులు ఉంటాయి అంత టేస్ట్ మన వాటర్ చెప్తాడు వాటర్ పిక్కలే తింటారా అది తిన్నామని చూసినాడు
పాపం గసిరిచింది అలా ఆవిడే లేకపోతే మధ్య పడుకోవాలి వద్దు మన ఊరుకప్పు పూసుకొని చెప్ప నీకు గట్టిలా ఊసుకొని కానీ మీ ఇద్దరికి బుద్ధులు లేవు అసలు. ఏం చెప్తాం మనసు మంచిదే గుణం కూర్చుంటే అయిపోయింది కదా. అయితే మీ ఇద్దరు అంతా మీ ఇద్దరు కూడా పిక్కలే తింటారు. రమేష్ గారు మీరు ఖర్జూరం పిక్కలు తింటారు పక్కలు తింటారా? అతను రెండు తింటాడు. నువ్వు ఆగు ఆయన చెప్తున్నారు కదా మీ నిర్ణయం చెప్పండి. సిగ్గు లేకుండా చెప్పండి, సిగ్గుపడి చెప్పండి. పక్కలేనా మీరు నా పార్టీ రే విన్నావా? మీ పార్టీ వస్తాడు చెప్పుకుంటాం రాత్రి గారు వచ్చినా కదా చంప చెల్లు మనిపా తెలిసిందా? ముగ్గురినప్పు చెప్పేస్తాను ఆ సరదా తీరిపోతే నేను త్వరగా తీరిపో నిన్ను అబ్జెక్ట్ వాడికి మమ్మల్ని కాదు చాలా కూడా నీకు అందుకే చెప్తాను అదే మరి చాలు. అవునా ఖర్జూరాలు పిక్కలు తింటా పక్కలకి పడవు ఎప్పుడు పిక్కలే తింటా. రమణ నాకు చిన్న డౌట్. మనకి ఇప్పుడు గ్రామ దేవత పండుగలు అవుతున్నాయి కదా, ఈ రోజు పసంతాలి పండుగ అయింది కదా, ఇట్లాగే పండుగ జరిగితే ఎక్కడైనా వెళ్తావా? మాట్లాడి సంగతి తెలుసా చెప్పు. సంగతి తెలుసా ఎక్కడైనా పండుగ జరుగుతుందన్నా అనుకో ఎన్ని పనులు నాగనం వెళ్తాం. వెళ్ళిపోతున్నాం ఎంత దూరం అయినా అంత దూరం వెళ్తాను ఏ టైం అయినా ఎనీ టైం. చూడండి వీడికి పండుగలు అంటే ఎంత ఆసక్తో ఎక్కడ పండుగ జరిగినా వెళ్తాడంట. సరే ఏ టైంలో వెళ్తా పండగకి? పండుగ అయిపోయిన తర్వాత. ఏముంటుంది అక్కడ? పండుగ అయిపోయిన తర్వాత ఎదురా ఎవరైనా పండుగ అవుతుంది వెళ్ళామనుకో మీ చెల్లి వచ్చింది అనుకో బావా అన్నది అనుకో దాని పక్క పండుగ కొనెట్టాలి. రాత్రి మళ్ళీ పూలు కొన్నాను నువ్వే ఎర్ర పూలు కొన్నాను ఏం చెప్తాము ఆ ఎర్ర పూలు ఇప్పుడు రెచ్చిపోతాను మేము. అవునా ఎంత మంచోడు కదా నువ్వు, అన్ని కొనిచ్చేటైతే. అందుకు కాదండి మా చెల్లికి ఏమైనా కొనబడుతుందని కాదు. మీరు ఖర్జూరం ఏం తింటారన్నాడు? పిక్కలు పిక్కలు తింటారన్నాడు కదా, పిక్కలు ఎప్పుడు దొరుకుతాయి? అవి ఏర్పడానికి ఇది వెళ్తాడు. ఖర్జూరం పిక్కలు అంటాడు పిక్కలు అందరు ఇక మా అక్క ఏమో మేతేస్తుంది అనుకోరా, మా అక్క వేస్తుంది. అదే మంచిది. ఏది అది అది ఇది అంటావేంటిరా? మంచిదే అది అలా ఎందుకు దేనికి? మా అక్కతో పని ఉంది నీకు, ముందు వెళ్ళి పంపిస్తాను. అదేమన్నాడు తెలుసా? మీ అక్కని రమ్మని మీ అక్క నేను వేసుకుంటాం చూసుకుంటాం ఏదైనా చేసుకుంటాం, నువ్వు ఎందుకు ఇక్కడ అరుగుతందుకు ఎందుకు అన్నది నేను పోతే నీకు మంచిదా అయినా అయినా ఆడవారు టిక్టాక్ వచ్చా? ఆడవారు టిక్టాక్ వచ్చా? అదేండి అది అయిపోయింది. ఆటోతో వాడడానికి వచ్చాడు. ఆడవాళ్ళు చెట్టకూడదా? ఆడవారు చెట్టకూడదు. ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు. చూసాను లేదా? కల్లారా చూస్తాను. స్కూటర్ తోలుతున్నారు. అందుకే బైక్ తోలుతున్నారు. వాళ్ళు బైకులు తోలుతాను. బైక్ తోలుతున్నారు, తోలుతున్నారు, స్కూటర్ తోలుతున్నారు, కార్ తోలుతున్నారు, లారీ తోలుతున్నారు, విమానాలు కూడా తోలుతున్నారు. విమానాలు అందుకే అక్కడ కూలిపోతాను తెలియదు. ఇన్ని చేస్తే తప్పులేదట. ఇన్ని చేయగలిగిన వాళ్ళు చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విద్దాం అండి. అదే విచిత్రమైతే అమ్మ మీరు రాత్రులు పగలు కల్పించారు రాత్రి ఉద్యోగం రాత్రి ఉద్యోగం ఓటి ఓటి అనుకోని అక్క తప్పే ఉంది. అక్క నేను ఎసులు కుట్టానికైనా వెళ్తున్నావు పగలు రాత్రి పగలు ఒరే అని గుడ్లు చెప్తారా నవ్వలేదు. అందరూ మాత్రం వదలలేదురా అయిపోయింది ఇచ్చేస్తా పోనీ నీ గోస ఇగో అది ఎవరో పరుగులు పోతారు అంటున్నావు కదా. చెప్పి వెళ్ళి
ఆ పడుకున్న ఆయన్ని లెగ్గొట్టేసానా ఉప్పంత నెట్టి 200 ఇచ్చేసి వద్దు కానీ అక్కడ సపోర్ట్ చేసుకోండి. కంగారు పడకు స్టేజ్ మీద ఇచ్చేస్తాను సరే ఆడవారు ఇన్ని పనులు చేస్తారు ఉద్యోగం చేస్తున్నారు ఒరే మన ఆడవారు లేకుండా ఏ పని జరగదు అవునా కాదా అవునా కాదా అవునవును చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విడ్డారు ఎక్కత్రం మరి ఇంకే మనం చూసినాను ఏం చూసావు చెట్టు ఎక్కడం ఎవరు మీ ఆడవారే మా ఆడవారు చెట్టు ఎక్కడ నువ్వు చూసావు ఎక్కడ చూసారా ఆ పక్కింటి ఆవిడ మీ పక్కింటి ఆవిడ ఇది మీ దగ్గరే చెట్టు ఎక్కి చెట్టు ఎక్కిందా అలాగా చూసాను అలాగా చూసావు వారం రోజులమ్మ కంటి మీద రెప్పపాటు నోటావిడ మాట రాలేదు ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుందా ఇల్లు ఎరుకుంటే అక్కడక్కడ వస్తాం అది వచ్చిందండి జ్వరం వాడికి నీకు దవడ మీద వస్తుంది వాడి సంగతి నీకెందుకు నీ సంగతి చెప్పు నిజం జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిందా కదా పెళ్లికి వెళ్తాను మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందా మూసెత్తినవా ఇప్పుడు వచ్చేస్తాం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది కింద నుంచి ఎవరికైనా జ్వరం ఇక్కడ నుంచి స్టార్ట్ ఏడు తల వేడిగా ఉంది అని చూసుకుంటే జ్వరం ఇలా స్టార్ట్ అవుతుంది ఇది ఎలా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది పోలే బాబు నువ్వు మంచి రివర్స్ మనిషి అది కాదురా మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందని నువ్వు చూసావే అనుకో ఎందుకు జ్వరం వచ్చింది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.